హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అందరికీ ఫేవరెట్ అయిన మన బ్రహ్మానందం గారి మూవీ అదేనండి, బ్రహ్మ ఆనందం మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చా. మూవీలో మాత్రం అందరి యాక్టింగ్ సూపర్ గా అనిపించింది. ఫిబ్రవరి 14న బ్రహ్మానందం గారి మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. మన బ్రహ్మానందం గారి మూవీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఫుల్ ఎంటర్టైనర్ మూవీ, కామెడీ మూవీ ఇది. అయితే ఇందులో బ్రహ్మానందం గారు తాతగా యాక్టింగ్ చేశారు, వాళ్ళ అబ్బాయి మనోడిగా యాక్టింగ్ చేశారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది ఎవరంటే మల్లిరావ, ఏజెంట్ సాయి, శ్రీనివాస ఆత్రేయ, మసుదా లాంటి సూపర్ హిట్ మూవీస్ ని మనకు అందించిన ప్రొడ్యూసర్. ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అన్నది వేచి ఉండాల్సిందే. నేనైతే ఈ మూవీని థియేటర్ కి వెళ్ళి వచ్చా. మై ఫేవరెట్ అండి బ్రహ్మానందం గారు, అందుకే రిలీజ్ అయిన రోజే మూవీని అయితే చూసా. అయితే స్టోరీలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మూవీలోకి వస్తే 2 hours 28 minutes రన్ టైమ్ తో థియేటర్ లో రిలీజ్ అయింది. స్టోరీ కొంచెం డిఫరెంట్ వే లోనే తీశారు, కానీ కొంచెం స్లోగా లాగినట్లయితే అనిపించిందండి. మంచి కామెడీ అండ్ యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్, లొకేషన్స్, మ్యూజిక్ అన్ని చాలా బాగున్నాయి. హీరో రాజ్ గౌతమ్ గారి యాక్టింగ్ ఈ మూవీతో ఇంకా బాగుందని చెప్పాలి. వెన్నెల కిషోర్ గారి డైలాగ్స్ బాగా నవ్వించాయి చాలా చోట్ల. అయితే ఈ మూవీని తప్పకుండా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎందుకంటే బ్యాడ్ సీన్స్ ఏమీ లేవు కాబట్టి, కామెడీ ఎంటర్టైనర్ మూవీ కాబట్టి చూడొచ్చు. థియేటర్ ఆర్టిస్ట్ గా హీరోకి అవకాశం రావడంతో 6 లక్షలు ఖర్చైన ఛాన్స్ అని చెప్పటం, 9 years గా దరిద్రంతో బాధపడుతున్న హీరో అవకాశం కోసం ఏం చేశాడు, డబ్బులు సంపాదించగలిగాడా లేదా, అప్పుడు తన తాత అయిన మూర్తి గారు వచ్చి ఏం చెప్పాడు తనకి, చివరికి ఏం జరుగుతుంది అన్నది ఈ మూవీ స్టోరీగా ముందుకు సాగుతుంది. మూవీ అంతా న్యాచురల్ గా, సినిమాటోగ్రఫీ అయితే సూపర్ గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో బీట్ సాంగ్ సూపర్ గా ఉంది. వెన్నెల కిషోర్ అండ్ రాజ్ గౌతమ్ గారి కామెడీ అయితే బాగా ఎంటర్టైన్ చేస్తుంది చాలా చోట్ల. రాజ్ గౌతమ్ కి మాత్రం ఇది బెస్ట్ మూవీ అని చెప్పాలి. మూవీలో కొన్ని సీరియస్ ఇష్యూస్ గురించి డిస్కషన్ చేస్తారు. మరి ఆ పాయింట్ ని ఎలా ప్రజెంట్ చేశారన్నది పక్కన పెడితే ఆ పాయింట్ ని మాత్రం మెచ్చుకోవాలి, అంత బాగుంది. మూవీలో అయితే బ్రహ్మానందం అండ్ రాజ్ గౌతమ్ గారు పక్కనే కనిపించే సీన్స్ బాగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫ్లో లో బాగానే వెళ్ళింది, కానీ సెకండ్ హాఫ్ నుండి సినిమా చాలా ఇష్యూస్ గా కనిపించాయి. కామెడీ కూడా అంతగా ఏం అనిపించలేదు సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో అయితే కామెడీ చాలా బాగుంది, బాగా ప్రెజెంట్ చేశారు. మరి రాజ్ గౌతమ్ గారి తాత అంటే మూర్తి గారు ఆస్తి కోసం పెట్టిన కండిషన్స్ ని హీరో ఎలా ఎదుర్కొంటాడు అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రాజ్ గౌతమ్ మెయిన్ హైలైటింగ్ పాత్రలుగా కామెడీ అయితే ప్రెజెంట్ చేశారు. కానీ కామెడీకి కొన్ని చోట్ల కొంచెం సంబంధం లేని విధంగా అక్కడక్కడ అనిపిస్తుంది. లవ్ స్టోరీ కూడా మూవీలో బాగానే అనిపించింది. ఎమోషన్స్, సాంగ్స్ బాగా కనిపించాయి. క్లైమాక్స్ అయితే చాలా సింపుల్ గా కట్టే కొట్టే తెచ్చే అన్న విధంగా స్పీడ్ గా అయిపోయింది. అలా చేశారు. ఏదేమైనా విలేజ్ లో మూవీ చూపించడం మాత్రం మనందరికి బాగా నచ్చుతుంది. కొన్ని మైనస్లు ఉన్న ప్లస్లు కూడా అంతే ఉన్నాయి కాబట్టి మనం కంపల్సరీ మూవీని ఎంకరేజ్ చేయాలండి. తాత మనవడి మధ్య సన్నివేశాలు కామెడీని చాలా చోట్ల ప్రెజెంట్ చేస్తాయి. నేనైతే ఈ మూవీకి 100కి 70 మార్క్స్ ఇస్తా. తప్పకుండా మరి మీరేమనుకుంటున్నారో మూవీ చూసాక కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని న్యూ మూవీ రివ్యూస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.